స్పందన, నీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు సినిమాలు తీస్తామంటారు కదా, అవును సార్. సీరియల్స్ తీస్తారు, యూట్యూబ్ కోసం కానీ, ఓటీటీ కోసం కానీ, థియేటర్ కోసం కానీ సినిమాలు రకరకాలు తీస్తూ ఉంటారు. అయితే సినిమాలో నటించాలంటే యాక్టింగ్ బాగా తెలవాలి, అంతే కదా. యాక్టింగ్ మన ప్రేక్షకులకి, చూసేవాళ్ళకి, మన ఛానల్ చూసేవాళ్ళకి యాక్టింగ్ గురించి మనం కొంచెం చెప్దాం, సరే. సరేనా? ఓకే సార్. నువ్వు వింటా ఉండు, వాళ్ళు వింటారు. సో వాళ్ళు యాక్టింగ్ నేర్చుకుంటారు, నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నావు, ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా యాక్టింగ్ నేర్చుకుంటారు, సరేనా? ప్రేక్షకులు చెప్తున్నాను, వింటా ఉండు. ఫ్రెండ్స్, ఫిల్మ్ యాక్టింగ్ ఎపిసోడ్ 1, దీనికి టాపిక్ అనుకుంటున్నాం పరిచయం. ఫిల్మ్ యాక్టింగ్ గురించి మీకు పరిచయం చేస్తాం. ఇప్పుడు స్పందనకు చెప్తూ ఉన్నాను, మీరు కూడా వినండి అసలు ఫిల్మ్ యాక్టింగ్ అంటే ఏంటో. ఇంతవరకు మేము ఫిల్మ్ యాక్టింగ్ మీద ఇంగ్లీష్లో లెసన్స్ చెప్తే చాలామంది తెలుగులో చెప్పండి అని చెప్పన్నారు. అందుకని ఈరోజు 1వ ఎపిసోడ్ చెప్తున్నాము, పరిచయం. ఫిల్మ్ యాక్టింగ్కి పరిచయం ఎలా ఉండాలో. మహిళ సంసారాన్ని సరిదిద్దితే కళ సమాజాన్ని సరిదిద్దుతుంది. ఏమంటావు స్పందన? నిజమే కదా? ఎస్ సార్. చెప్పండి. ఆరాధన జీవితాన్ని తరింపజేస్తే పరిశోధన శాస్త్రాన్ని విశ్లేషిస్తుంది. అవునా కదా? అవును సార్. నిజమే కదా? నిజమే సార్. ప్రజలు ముందు నాటకాలు చూసేవారు, నవలలు చదివేవారు, తోలుబొమ్మలాట చూసేవాళ్ళు, హరికథలు, బుర్రకథలు వినేవారు. ఈ విధంగా ప్రజలకి అప్పట్లో వినోదం దొరికేది. అవునా కదా? సార్. అంటే అప్పుడు నువ్వు పుట్టుకోవడం. ఈ విధంగా ప్రజలు వినోదాన్ని ఆస్వాదించేవాళ్ళు. తర్వాత సినిమా వచ్చి ఇంతవరకు చెప్పిన వీటన్నింటిని కూడా ఆర్ట్ ఫామ్స్ అన్నింటిని కూడా పడగొట్టేసింది. ఆ తర్వాత సీరియల్స్ వచ్చి సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపి సినిమాకి వెళ్ళే వాళ్ళని సీరియల్స్ తగ్గించేసింది. టీవీలో సీరియల్స్ వచ్చి సినిమాకి వెళ్ళే వాళ్ళని కూడా తగ్గించేసింది. ఆర్టిస్ట్ అనేవాడు రసానుభూతిని తను అనుభవించి ప్రేక్షకులను రంజింపచేయాలి. అవునా కదా? అవును సార్. కరెక్టే. అంటే క్యారెక్టర్లో లీనమై నటించాలి. నువ్వేదైతే క్యారెక్టర్ చేస్తున్నావో ఆ క్యారెక్టర్లో లీనమైపోవాలి. పని మనిషి క్యారెక్టర్ చేసినా, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినా, ఒక విలన్ క్యారెక్టర్ చేసినా, జమీందార్ క్యారెక్టర్ చేసినా, చెల్లి క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఏం చేసినా కూడా ఫస్ట్ ఏం చేయాలి? ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాలి. అవునా కదా? అవును సార్. నువ్వు అంతే చేస్తున్నావు కదా? అంతే సార్. కాబట్టి కొత్తగా తయారయ్యే ఆర్టిస్ట్ కూడా అదే విధంగా ఉండాలని వాళ్ళు మనం చెప్తున్నాం, అంతే కదా? క్యారెక్టర్లో లీనమై నటించాలి. రచయిత క్యారెక్టర్ని సృష్టించిన పరిధిలో నటుడు లేదా నటీమణి ఆ పాత్రని ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పని ముందుగానే తన మైండ్లోకి ఎక్కించుకోవాలి. అవునా కదా? ముందుగా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఏ క్యారెక్టర్ అయినా ఎవరైనా కూడా చేయగలరు. కాబట్టి క్యారెక్టర్ ఎప్పుడు కూడా రచయిత సృష్టిస్తాడు. సృష్టించిన క్యారెక్టర్ని ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. దీన్ని ఎలా మనము రంజింప చేయాలి, ఎలా మనం యాక్టింగ్ చేయాలి, ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే క్యారెక్టర్లో మనం లీనమైతే తప్ప మనం ఆ యాక్షన్ చేయలేము. ఆ యాక్టింగ్ చేయాలంటే క్యారెక్టర్లో మనం లీనమై ఉండాలి, అంతే కదా? నటనకు తొలి గ్రంథం ప్రేక్షకులు మీకోసమే, మా స్పందనతో పాటు మీకు కూడా చెప్తా ఉన్నా. నటనకు తొలి గ్రంథం భరతుడు రాసిన నాట్యశాస్త్రం అని నేను అనుకుంటున్నా. ఆర్టిస్ట్ డైలాగ్ని సొంతం చేసుకొని చెప్పాలి. అవును కదా? నువ్వు అంతే చెప్తున్నావు కదా? డైలాగ్ మరియు నటన రెండు ఒకేసారి రావాలి. డైలాగ్ ఎప్పుడు వస్తుందో నటన కూడా రెండు ఒకేసారి రావాలి. రెండు కానీ సింక్రనైజ్ కాకపోతే ప్రేక్షకులు ఇష్టపడరు కదా. కాబట్టి డైలాగ్, నటన, యాక్టింగ్, డైలాగ్ రెండు కూడా ఒకేసారి డెలివర్ చేయాలి మన ప్రేక్షకుడికి.
ఒకసారి చెప్పు. అవును, డైలాగు ప్లస్ నటన రెండు ఒకటేసారి చేస్తేనే అది చూడడానికైనా బాగుంటుంది, ప్రేక్షకుడిని రంజింపజేసినట్టు అవుతుంది. అవును. అంతే కదా? సో స్పందన కూడా చెప్పింది ఆ విధంగా. మీ కాబోయే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నటన మరియు డైలాగ్ రెండు ఒకసారి డెలివర్ అవ్వాలి. ముందు నటన వచ్చి తర్వాత డైలాగ్ వస్తే ఉపయోగం లేదు. ముందు డైలాగ్ వచ్చి తర్వాత నటన వస్తే ఉపయోగం లేదు. రెండు కలిపి ఒకేసారి రావాలి. పాత్రను అంటే మన క్యారెక్టర్ని గ్రిప్లో పెట్టుకుని అప్పుడు మనం నటించాలన్నమాట. గ్రిప్లో పెట్టుకుంటేనే నటుడు తన యొక్క క్యారెక్టర్కి న్యాయం చేయగలడు. అవునా కదా? నటుడు కానీ నటీమణి కానీ, నటుడు కానీ నటీమణి కానీ, ఎవరైనా కానీ, ఆడవాళ్ళు ఆర్టిస్టులుగా వస్తున్నా మగవాళ్ళు ఆర్టిస్టులుగా వస్తున్నా రంజింపజేయాలంటే ఒకటే ఫార్ములా. ఏంటి? యాక్టింగ్ డైలాగ్ రెండు కూడా ఒకేసారి సింక్రనైజ్ కావాలి, ఒకేసారి రావాలి. ఎన్నో సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్లో నాటక రంగం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాల ముందు ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా నటన మీద కోర్సులు ఇస్తూ ఉన్నాయి. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల కోర్సులు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో, ముంబైలో, చాలా చోట్ల, మెడ్రాస్లో చాలా చోట్ల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసినాయి. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, అదే మెడ్రాస్లో ఉన్న అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఈ చిరంజీవి వాళ్ళు నేర్చుకుంది ఇవన్నీ కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చేసినాయి. అంటే యూనివర్సిటీస్తో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు కూడా వచ్చి యాక్టింగ్ నేర్పుతూ ఉన్నాయి కదా. తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఫిల్మ్ కోర్సుల్ని నేర్పుతూనే ఉన్నాయి. సర్టిఫికేట్స్ ఇస్తూనే ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ విపరీతంగా వచ్చి చలనచిత్ర విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చాయన్నమాట. ప్రేక్షకులారా, మీరు ఎక్కడికో మెడ్రాస్, బాంబే పోవాల్సిన పని లేదు. హైదరాబాద్లోనే ఎన్నో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నేర్చుకోవడం కోసం. ఓకేనా ప్రేక్షకులారా? నటుడికి యాక్టింగ్ సంబంధించి థియరీ, ప్రాక్టికల్స్ కూడా రావాలి. అంటే థియరీ లేకుండా ఉత్త ప్రాక్టికల్స్ అంటే కుదరదు. కొన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో థియరీ చెప్పకుండా ప్రాక్టికల్ చెప్పేస్తారు. 1 రోజు 2 రోజుల్లో థియరీ గురించి చెప్పి అప్పుడు ప్రాక్టికల్స్ చేయించాలన్నమాట. అప్పుడు మాత్రమే యాక్టింగ్ బాగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ప్రతి సామాన్య మనిషిని కూడా నటుడుగా, నటీమణిగా తీర్చిదిద్దవచ్చు. అవునా కదా? చెప్పు ఒకసారి ప్రేక్షకులకు. అవునా కాదు? నేడు నాటకానికి ఆధారం లేదు. ప్రేక్షకులు సినిమాలకు, టీవీ సీరియల్స్కు అలవాటు పడ్డారు, వాటినే ఇష్టపడుతున్నారు. అందుకని నాటకాలు ఉండే కొద్ది కనుమరుగైపోయి ఇప్పుడు దాదాపు నాటకాలు ఎక్కడ కూడా లేకుండా పోయింది. అది ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు, ఆర్టిస్టులు కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎంతోమంది రచయితలు నాటక రంగానికి సేవ చేశారు. నాటకాన్ని అప్పట్లో ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళింది సురభి నాటకాన్ని అప్పట్లో ఇంకా ముందుకి తీసుకుపోయింది అన్నమాట. సురభి అనే కంపెనీ నాటకాలని. కష్టాల్లో కూడా తను ఆనందిస్తూ ప్రేక్షకులను ఆహ్లాదపరిచేది ఎవరు? ఆర్టిస్ట్. కష్టాల్లో తను ఆనందపడుతూ ప్రేక్షకులు కూడా ఆహ్లాదపరిచేది కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎవరు? ఆర్టిస్ట్. కాబట్టి ఆర్టిస్ట్ ఎంతో కష్టపడి మనకి ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నాడు. అది ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు. ఒక కళాకారుడు మాత్రమే తన కష్టాల్లో ఉన్నా తన కష్టాలను చెప్పకుండా తెర మీద ఆనందాన్ని పంచుతూ ఉంటారు ఆర్టిస్టులు, కళాకారులు. నాటకం అనంతరం చలనచిత్రం రూపురేఖలు దిద్దుకుంది. అంతకుముందు నాటకం ఉండేది. మీ నాన్న, మీ తాత వాళ్ళ టైంలో నాటకం ఉండేది. ఆ నాటకం కాస్త ఏమైంది? ఆగిపోయింది. చలనచిత్రం రూపుదిద్దుకుంది. చలనచిత్రాలు చూస్తున్నారు. అయితే ఒకప్పుడు ఫస్ట్లో ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే మీ తాత వాళ్ళ తాత ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మనుషులు బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, కాబోయే ఆర్టిస్టులు మీరు.
బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో మనుషులు తోలుబొమ్మలాటలు చూసేవాళ్ళు, తర్వాత గొల్ల సొద్దులు వచ్చినాయి, తర్వాత హరికథలు బుర్రకథలు వినేవాళ్ళు. ఈ రకంగా ట్రెడిషనల్ మీడియా ఉండేది, అర్థమైందా? ఆ తర్వాత డ్రామా వచ్చేసి వీటన్నింటినీ పట్టుకొట్టేసింది. ఆ డ్రామాకు ముందు ప్రజలు నవలలు చదివేవాళ్ళు, డ్రామా వచ్చి నవలను పడగొట్టింది, సినిమా వచ్చి డ్రామాను పడగొట్టింది, టీవీ సీరియల్ వచ్చి సినిమాను పడగొట్టింది, తర్వాత ఇంటర్నెట్ వచ్చి వీటన్నింటినీ పడగొట్టేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిజిటల్ మీడియా అన్నీ వచ్చేసి ఏం చేసినాయి? వీటన్నింటినీ పడగొట్టింది, అర్థమైందా? ఇవన్నీ కూడా కాకుండా ప్రజలు ఇప్పుడు టాక్ షోలు ఇష్టపడుతున్నారు. టాక్ షో అంటే ఏంటంటే ఒక బతికిన మనిషి స్టేజ్ మీద తోలుబొమ్మలాట చూపించాలా, సినిమా చూపించాలా, నాటకం చూపించాలా, అంటే డ్రామా చూపించాలా, సీరియల్ చూపించాలా, కథ చూపించాలా, నవలు చూపించాలా, జోక్స్ చూపించాలా, అన్నీ కలిపి చేసేదాన్ని ఏమంటాం? టాక్ షో అని చెప్పంటాం. ఏమంటాం? టాక్ షో. టాక్ షోలో ఏమో వచ్చేసింది. మనుషులందరూ కూడా పెద్ద పెద్ద థియేటర్స్ కూడా టాక్ షో అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రజలకి బాగా ఆనందాన్ని, నవ్వుని కల్పించేది, ఆరోగ్యాన్ని కల్పించేది. కాబట్టి టాక్ షోలకి ఇష్టపడుతున్నారు. టాక్ షోలు ఇప్పుడే మొదలైంది, ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ అయితే ఇవన్నీ కాకుండా ప్రజలు టాక్ షోలు ఇష్టపడతారు, అర్థమైందా? అయితే ఈ చలనచిత్రం పుట్టుకు కూర్చి మనం తెలుసుకుంటూ వచ్చాము ఈ ఎపిసోడ్లో. తర్వాత ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే ఇక ఎలా పుట్టింది, ఎలా జరిగింది, ఎలా వచ్చింది, అర్థమైందా? చలనచిత్రం అనేది ఈ రోజు దాని పరిస్థితి ఏంటి? అంతకుముందు ఏం చేసేవాళ్ళు? థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. విజయవాడలో కరెంట్ దీపాలు ఉండేవి కాదు. నాటుబండి కట్టుకునేవాళ్ళు, ఎద్దులతో నాటుబండి కట్టుకునేవాళ్ళు. నాటుబండి కట్టుకొని దీపాలు లాంతర్లు ఉంటాయి, నీకు తెలుసో తెలియదు, లాంతర్లు ఉంటాయి, దాంట్లో కిరసనాలు పోసుకొని ఎగించుకొని పోతూ ఉంటారు. అట్లా పోయి సినిమాలు చూసేవాళ్ళు, అర్థమైందా? ఫస్ట్లో విజయవాడలో కూడా ఏంది, అప్పటికి ఇప్పటికీ కూడా విజయవాడ ఎంతో మారిపోయింది. బెజవాడ కాస్త విజయవాడ లాగా కాకుండా ఇంకా ఎంతో మారిపోయింది. అన్నీ అక్కడ ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అప్పటికి ఇప్పుడు కూడా బెజవాడలో మారింది ఏంటంటే సినిమాలు అప్పటిలాగానే జనం చూస్తూ ఉన్నారు. ఏ బొమ్మైనా చూస్తారు, ఏ హీరో అయినా చూస్తారు. సినిమాలు చూడటం మాత్రం మన సినిమాకి మన ముఖ్యమైన పట్టణం అంటే, ముఖ్యమైన నగరం అంటే విజయవాడ ఈ రోజు కూడా, అర్థమైందా? హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, కానీ సినిమా రాజధాని ఈ రోజు కూడా విజయవాడే. అర్థమైందా? తర్వాత ఆ థియేటర్లు కూడా ప్రజలు ఇప్పుడు వెళ్ళట్లా. ఏమంటున్నారు వాళ్ళు? ఇంట్లోనే హోమ్ థియేటర్స్ తయారు చేసుకుంటున్నారు. అంటే సినిమా థియేటర్లో ఉండే ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనకి హోమ్ థియేటర్లో వచ్చేస్తుంది. హోమ్ థియేటర్ పెట్టుకొని హ్యాపీగా చూస్తారు. అందులో మళ్ళీ కరోనా, ఈ కోవిడ్ వల్ల థియేటర్కి వెళ్ళి మళ్ళీ బాధపడలేదు అని చెప్పని ఇంట్లోనే 2 లక్షల నుండి హోమ్ థియేటర్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా థియేటర్స్ దగ్గర నుంచి టీవీలో చూడటం, శాటిలైట్ ద్వారా టీవీలో చూడటం. ఆ తర్వాత ఓటీటీ, ఓవర్ ది టాప్ ఓటీటీ అంటే ఓటీటీలో చూడటం. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా, హాట్స్టార్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నమాట. వాటిలో చూడటం మొదలుపెట్టారు. ఇంకా అక్కడ నుంచి ప్రజలు ఏం చేశారు? ట్యాబ్లో చూడటం, కంప్యూటర్లో చూడటం, ఇంకా సింపుల్గా అంటే మొబైల్లో చూడటం, అంతే కదా? మొబైల్లో చూడటం. ఈ రకంగా సినిమా మారుతా వచ్చింది. ఎక్కడి దాకా వచ్చిందంటే ఈ రోజున మొబైల్లో కూడా సినిమా చూసే అవకాశం కలిగింది. థియేటర్కి ఏమైనా చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాంటి సినిమా ఎలా పుట్టిందో ఫస్ట్ ఎపిసోడ్లో కొంతవరకు చెప్పాము. సెకండ్ ఎపిసోడ్ నుంచి మన ప్రేక్షకులందరికీ, కాబోయే ఆర్టిస్టులకి, నటులకి, నటీమణులకి అందరికి కూడా మనం చెబుతాం అన్నమాట. మొత్తం ఒక 10 ఎపిసోడ్లలో మనం కంప్లీట్గా సినిమా ఎట్లా పుట్టిందో, ఎట్లా వచ్చిందో, ఏం చేసిందో, ప్రస్తుత పరిస్థితి ఏందో మనము చెబుతాం. సో కాబట్టి ప్రేక్షకులకి ఇంతకన్నా ఎక్కువ చెప్తే చూడరు.
అర్థమైందా? కాబట్టి ఈ రోజుకి ఇక్కడితో ముగుద్దాము. ఓకేనా? వాళ్ళకి ఒకసారి థమ్స్ అప్ చేయి ప్రేక్షకులు. ఓకే, బాయ్ చెప్పు. బాయ్.